మాజీ మంత్రి జీవన్ రెడ్డిని మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ ఉద్యోగించినా ఫలితం దక్కలేదు. జీవన్ రెడ్డిని తన నిర్ణయంలో మార్పు లేదని మంత్రులకు తెలిపినట్లు సమాచారం. జీవన్ రెడ్డి ఆవేదనను పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. జీవన్ రెడ్డి పద్ధతి గల నాయకుడిగా 4 దశాబ్దాలుగా పార్టీలో ఉన్నారని శ్రీధర్ బాబు కొనియాడారు. వారి ఆలోచనలు మాకు మొన్న ప్రెస్ మీట్ పరంగా వారు స్పష్టంగా చెప్పడం జరిగింది. వారు పెద్ద నాయకులు, లేటుగా ముందుగా అనే అంశాన్ని పక్కన పెడితే వారు లేటుగా స్పందించడో ముందుగా స్పందించడో దృష్టికి వస్తుందని అనుకోండి. ఎందుకంటే ప్రతి సందర్భంలో కూడా పెద్దలు జీవన్ రెడ్డి గారితో మేము కానీ సోదరు లక్ష్మణ్ కుమార్ గారు, ఎందుకంటే వారు ఈ ప్రాంతానికి ప్రత్యేకంగా ఇటు ప్రాంతాలన్నింటినీ కూడా ఒక పెద్ద దిక్కుగా కాంగ్రెస్ పార్టీ వారు బాధపడితే మేము కూడా బాధపడతాం. క్వైట్ క్లియర్ దాంట్లో అంశం విషయంలో మేము మాట్లాడటం జరిగింది, పెద్దలందరూ మాట్లాడటం జరిగింది, మీనాక్షి నటరాజన్ గారు మాట్లాడడం ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. వారి బాధను వారి ఆలోచన విధానాన్ని అర్థం చేసుకునే ప్రయత్నంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు నడుస్తుంది. మాకు ఎప్పుడు శ్రేయోభిలాషిగా ఉన్న జీవన్ రెడ్డి గారిని కలవటానికి వచ్చిన నేను, అదేవిధంగా లక్ష్మణ్ కుమార్ గారు, మా సత్యం గారు, మా నరేందర్ రెడ్డి, మేము పార్టీ పరంగా వారు ఖచ్చితంగా కూడా అపీల్ చేయడం జరిగింది. పార్టీ పరంగానే కాదు, అంటే మాకు ఒక పెద్ద నాయకుడిగా ఈ ప్రాంతానికి సంబంధించి ఆ రోజు కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నాయకుడిగా మా అందరి పరంగా నిలబడ్డ దృష్టిగా మేము కూడా వారికి పూర్ణం ఏ విధమైన నిర్ణయం తీసుకోకుండా సార్ అని చెప్పినాం.